వానాకాలం సీజన్ ప్రారంభం నేపథ్యంలో రైతులు తక్షణమే పంట రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ మున్సిపల్ నెహ్రూ పార్క్ ఏరియా బ్రాంచ్ ఎదుట భారీగా ధర్నా చేపట్టారు. అనంతరం రైతు సంఘం నేతలు బ్యాంకు మేనేజర్ గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుక్యా చందు నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రజల డిపాజిట్లు మరియు కేంద్ర ప్రభుత్వ వాటాధనంతో నడుస్తున్నప్పటికీ రైతులకు రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం 18% పంట రుణాలు, 22% దీర్ఘకాలిక రుణాలు ఇచ్చే బాధ్యత ఉన్నప్పటికీ సీజన్ ప్రారంభంలో రైతులకు రుణాలు ఇవ్వకపోవడం వల్ల రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పు తెచ్చుకోవాల్సి వస్తుందని తెలిపారు. ఈ పరిస్థితి వల్ల రైతులు అప్పుల ఉబ్బిలో కూరుకుపై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్సూరెన్స్ పేరుతో రైతులకు భారీ ఎత్తున నష్టము. వర్ధిల్లాలి తెలంగాణ రైతు సంఘం. వర్ధిల్లాలి తెలంగాణ రైతు సంఘం. రైతుల ఐక్యత. కొంత రైతులందరికీ తిరిగి పంట రుణాలు ఇవ్వాలి. రైతులందరికీ పంట రుణాలు మాఫీ చేయాలి. పంట రుణాలన్నింటిని వెంటనే. వర్ధిల్లాలి తెలంగాణ రైతు సంఘం. వర్ధిల్లాలి తెలంగాణ రైతు సంఘం. వర్ధిల్లాలి రైతుల ఐక్యత. వర్ధిల్లాలి రైతుల ఐక్యత. వర్ధిల్లాలి రైతుల ఐక్యత. మాఫీ చేయాలి రైతు పంట రుణాలన్నింటిని వెంటనే. మాఫీ చేయాలి రైతు పంట రుణాలన్నింటిని వెంటనే. దేశవ్యాప్తంగా బ్యాంకులలో ప్రభుత్వ వాటాదానం ఉంటుంది. అదేవిధంగా రైతుల డిపాజిట్లు ఉంటుందని రైతులకు రుణాలు ఇచ్చే కాడ అన్ని బ్యాంకులలో బ్యాంకు విధానపరమైన వలన ఈరోజు రైతులు బయట అప్పుల పాలై ఆత్మహత్య చేసుకునే పరిస్థితి పెరుగుతూ ఉన్నది. కాబట్టి దీన్ని దృష్టిలో వేసుకొని మేము జిల్లా వ్యాప్తంగా ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం సార్. కాబట్టి మేము మీకు ఇచ్చే ఈ మెమోరాండం ద్వారా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించాలని, అదేవిధంగా మన పరిధిలో ఈ బ్రాంచ్ పరిధిలో ఉన్న ఆర్ఆర్ విలేజెస్లో ఉన్న రైతులందరి పెండింగ్లో ఉన్న రుణాలన్నింటినీ తక్షణమే వాళ్ళకు మంజూరు చేయాలని, అదేవిధంగా ఒక్కొక్క రైతులకు ఒక్కొక్క రకమైన ఏంటంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ పేరుతో ఉదాహరణకు 50,000 లోన్ ఇస్తే ఒక 20,000, 10,000 ఇన్సూరెన్స్ పేరుతో ఇస్తేనే ఆగిపోతున్నాయి. అట్లని కాకుండా మా రిక్వెస్ట్ ఏంటంటే రైతులు ఎక్కువ భూమి మీద పంటలు వ్యవసాయం ఇట్లాంటి చేసే క్రమంలో ఖాళీ జారడం లేకపోతే పాము కాట కూరలో ఇట్లాంటి ఎక్కువ జరుగుతున్న ప్రమాదాలు. కాబట్టి 2,00,000 రూపాయలు 2,000 రూపాయల కంటే 40 లక్షల ఎస్బీఐ ద్వారా కల్పిస్తున్నారు. ప్రతి రైతులకు అవకాశం అది ఖచ్చితంగా చేయండి. కానీ పెద్ద ఎత్తున మాత్రం 20-30 వేల అట్లాంటి ఇన్సూరెన్స్ చేయడం వల్ల వాళ్ళకి పంట కట్టి పెట్టుబడికి సరిపోకుండా ఇబ్బంది పడే అటువంటి పరిస్థితి ఉన్నారని జూన్ 5, 6 నిన్న ఇవాళ బ్యాంకుల ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా రైతులందరి రుణాలను వెంటనే మాఫీ చేయాలని, అదేవిధంగా కొత్త పంట రుణాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే ఈరోజు వ్యవసాయ సీజన్, వానాకాలం సీజన్ ప్రారంభమైంది. పంట రుణాలు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు రైతులు 5-10% వడ్డీకి తెచ్చి పెద్ద ఎత్తున అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది. ఈరోజు వ్యవసాయాన్ని చేయకుండా వ్యవసాయాన్ని వదిలేసి ప్రతి సంవత్సరం 1 కోటి మంది రైతులు వ్యవసాయాన్ని దేశవ్యాప్తంగా వదిలి పట్టణాలకు వలసపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో తూతూ మంత్రంగా రైతులకు హామీలను ఇస్తూ రైతును రాజు చేయడమే మా లక్ష్యమని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణాలను మాఫీ చేయడంలో, రైతులకు కావాల్సిన సబ్సిడీలను అందించడంలో రైతులకు కల్పించట్లేదు. అందుకోసము ఈ ధర్నా కార్యక్రమము నిర్వహిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా రైతు రుణాలన్నింటినీ మాఫీ చేయాలని, అదేవిధంగా ఏ బ్యాంకులో చూసినా కేంద్ర ప్రభుత్వం వాటాధనం ఉంటుంది, అదేవిధంగా ప్రజల డిపాజిట్లు ఉంటాయి. కానీ అందులో నుంచి రైతులకు రుణాలను ఇవ్వడంలో మాత్రము